హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇన్ఫోసిస్ నుండి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకునే విధంగా నిన్ననే మనకి అఫీషియల్గా ఒక బల్క్ రిక్రూట్మెంట్ని రిలీజ్ చేశారు. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను. సో చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఒక చిన్న లైక్ చేసినట్లయితే ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్ చూసే ముందు ప్రీవియస్గా రీలెవెల్ ప్లాట్ఫామ్ గురించి చాలా వీడియోస్లో చెప్పాను. సింపుల్ టెస్ట్ ద్వారా మీరు ఒక మంచి జాబ్ అయితే పొందవచ్చు. రీలెవెల్లో 200+ కంపెనీస్లో 1000+ జాబ్ రోల్స్ అయితే ఉన్నాయి. రీలెవెల్లో 10 కేటగిరీస్ ఉంటాయి. 5 టెక్, 5 నాన్ టెక్కి సంబంధించి వెబ్ డెవలపర్, సేల్స్, అనలిస్ట్, ప్రొడక్ట్, హెచ్ఆర్కి సంబంధించిన జాబ్ రోల్స్ అయితే ఉంటాయి. ఇండియాలో సేల్స్ మేనేజర్కి సంబంధించి యావరేజ్ శాలరీ 3 lakhs ఉంటే రీలెవెల్ ద్వారా మీరు 8 lakhs వరకు ఉన్నటువంటి యొక్క సేల్స్ మేనేజర్ జాబ్స్ని పొందవచ్చు. మీరు బిజినెస్ డెవలప్మెంట్ అనేటువంటి యొక్క జాబ్ రోల్తో కనుక మీ కెరియర్ని స్టార్ట్ చేసినట్లయితే మీరు త్రూ ప్రమోషన్స్ ద్వారా సేల్స్ ఎగ్జిక్యూటివ్గా మేనేజర్ పొజిషన్స్ వరకు వెళ్ళడం జరుగుతుంది. విత్ ఎక్స్పీరియన్స్ కలుపుకొని మీరు సీనియర్ మేనేజర్ అలాగే డైరెక్టర్ పొజిషన్ వరకు గ్రాడ్యువల్గా మీరు డెవలప్ అవ్వడం జరుగుతుంది. రీలెవెల్ వారు మీ యొక్క కెరియర్కి సంబంధించి చాలా విధాలుగా హెల్ప్ చేస్తారు. మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు, రెఫరెన్స్ మెటీరియల్స్ ఇస్తారు, అలాగే ఫ్రీ మాక్ టెస్ట్లు ఉంటాయి, శాంపిల్ పేపర్స్ ఉంటాయి. వాటి ద్వారా మీరు ఒక సింపుల్ టెస్ట్ రాసి ఫ్రీగా మీరు జాబ్ అయితే పొందవచ్చు. ఈ ప్రాసెస్లో రీలెవెల్ వారు మీకు ఎటువంటి మనీ అనేది ఛార్జ్ చేయరు. అలాగే టాప్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్కి మ్యాక్బుక్, ఐఫోన్, ఐవాచ్ లాంటివి గిఫ్ట్గా పంపించడం జరుగుతుంది. ఆల్రెడీ రీలెవెల్ ద్వారా జాబ్ పొందినటువంటి క్యాండిడేట్ యొక్క ఎక్స్పీరియన్స్ ఇప్పుడు చూడండి. I recently gave the level exam and my experience was amazing. Like each and every candidate who qualifies gets a level goodie, and the top 3 candidates get some amazing gifts, and I got a MacBook. So it felt great. I would recommend everyone to give the level tests, and it's absolutely amazing. సో మరెందుకు లేట్ ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా మీరు కూడా మీ యొక్క స్లాట్ని బుక్ చేసుకొని ఒక సింపుల్ టెస్ట్ రాసి మీరు జాబ్ అయితే పొందండి. ఫ్రెండ్స్, ఇన్ఫోసిస్ నుండి రిలీజ్ అయినటువంటి ఈ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ని ఇన్ఫోసిస్ సంస్థలో పనిచేసేటువంటి ఎడ్యుకేషన్, ట్రైనింగ్ అండ్ అసెస్మెంట్కి సంబంధించినటువంటి మెంబర్ అభిషేక్ వర్మ గారు ఇక్కడ మనకి ఈ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ని ఆయన యొక్క లింక్డ్ఇన్ ప్రొఫైల్లో పోస్ట్ చేయడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటనేటువంటి డీటెయిల్స్ కూడా ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు. ఇక్కడ మనకి సిస్టమ్స్ ఇంజనీర్ అలాగే ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించిన ఈ 2 రకాల జాబ్ రోల్స్కి సంబంధించి ఎవ్రీ మంత్ మనకి ఇన్ఫోసిస్ నుంచి రిక్రూట్మెంట్స్ అయితే రిలీజ్ అవుతాయి. ఇప్పుడు ఫిబ్రవరి మంత్కి సంబంధించి 2019, 2020, 2021, 2022లో పాస్డ్ అవుట్ అయినటువంటి బీఎస్సీ, బీసీఏ, డిప్లొమా అలాగే ఇంజనీరింగ్ స్టూడెంట్స్, బీకామ్ స్టూడెంట్స్తో పాటు ఎంటెక్ చేసినటువంటి వారు, ఎంసీఏ, ఎంఎస్సీ చేసినటువంటి వారు కూడా ఈ పర్టికులర్ సిస్టమ్స్ ఇంజనీర్ అండ్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించినటువంటి జాబ్ రోల్స్కి అయితే మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు, ట్యూస్డే March 1 అనేది దీనికి సంబంధించి లాస్ట్ డే టు రిజిస్టర్ అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే క్యాండిడేట్స్ షుడ్ నాట్ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ ది ఇన్ఫోసిస్ లిమిటెడ్ అండ్ ఆర్ ఇన్ఫోసిస్ గ్రూప్ కంపెనీ సెలక్షన్ ప్రాసెస్ ఇన్ ద లాస్ట్ 6 months అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ప్రీవియస్ 6 monthsలో మీరు ఇప్పటి వరకు ఇన్ఫోసిస్లో ఎటువంటి సెలక్షన్ ప్రాసెస్లో మీరు పార్టిసిపేట్ చేసి ఉండకపోయినట్లయితే ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఐఎమ్ పోస్టింగ్ ది జాబ్స్ జస్ట్ టు హెల్ప్ గ్రాడ్యుయేట్స్ అండ్ ప్లే నో రోల్ ఇన్ సెలక్షన్ ఆర్ హైరింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ అని చెప్పేసి కూడా ఈయన ఇక్కడ నోట్ అనేటువంటి ఆప్షన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ అండ్ ప్యాకేజ్ ఎంత ఉంటుందనేది చెప్పి ఆ తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ చెప్తాను చూడండి. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 2 types ఆఫ్ జాబ్ రోల్స్ ఉన్నాయి. సిస్టమ్స్ ఇంజనీర్ అండ్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే సిస్టమ్స్ ఇంజనీర్కి సంబంధించి బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ చేసినటువంటి వారు. సో వీటిల్లో ఏ పర్టికులర్ డిసిప్లిన్ చేసినా కూడా మీరు అప్లై చేయొచ్చు. అలాగే ఎంసీఏ ఆర్ ఎంఎస్సీ చేసినటువంటి వారు, అది కూడా కంప్యూటర్ సైన్స్లో కానీ, ఎలక్ట్రానిక్స్లో కానీ, మ్యాథమెటిక్స్లో కానీ, ఫిజిక్స్ ఆర్ స్టాటిస్టిక్స్ ఆర్ ఐటీ ఆర్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో కానీ వీటిల్లో ఎంసీఏ ఆర్ ఎంఎస్సీ చేసినటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇవి సిస్టమ్ ఇంజనీర్కి సంబంధించి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్. అదే ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి చూసుకున్నట్లయితే బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ బీసీఏ చేసినటువంటి వారు, అలాగే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ బీఎస్సీ చేసినటువంటి వారు, గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ ఆల్ బ్రాంచెస్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో బీఎస్సీ మీరు ఏది చేసినా కూడా దీనికి సంబంధించి అప్లై చేయొచ్చు. అలాగే బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ బీకామ్ చేసినటువంటి వారు ఓన్లీ 2020 and 21 బ్యాచెస్ మాత్రమే దీనికి సంబంధించి
ఈ పర్టికులర్ బీకామ్ వాళ్ళు అప్లై చేసుకోవాలని డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఇంకా డిప్లొమా వారికి కూడా ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా మంచి ఆపర్చునిటీ డిప్లొమా వారికి. అది కూడా డిప్లొమా అనేది కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్, అలాగే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ చేసినటువంటి వారు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసినటువంటి డిప్లొమా క్యాండిడేట్స్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ జాబ్ రోల్స్కి అప్లై చేయొచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్, డిప్లొమా, బీఎస్సీ, బీసీఏ క్యాండిడేట్స్ ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేశారో అది కూడా 2019, 2020, 2021 అండ్ 22లో కంప్లీట్ చేసినటువంటి వారు దీనికి సంబంధించి అప్లై చేయొచ్చు. ఈవెన్ మీరు 22లో ఫైనల్ ఇయర్లో ఉన్నా కూడా అప్లై చేయొచ్చు అని చెప్పేసి మనకి ఇక్కడ గ్రాడ్యుయేటింగ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు కాబట్టి వారు కూడా అప్లై చేయొచ్చు. ఇంకా బీకామ్కి సంబంధించి ఓన్లీ 2021లో పాస్డ్ అవుట్ అయినటువంటి వారు మాత్రమే అప్లై చేయాలి. ఇంకా ఎటువంటి బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదని ఇక్కడైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ శాలరీ ఒకసారి చూసుకున్నట్లయితే కంపెన్సేషన్ మనకి ఇక్కడ 3.6 lakhs per annum ఫర్ సిస్టమ్స్ ఇంజనీర్ జాబ్ రోల్కి ఇస్తారు. అదే ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి 2.22 lakh per annum చొప్పున ఇక్కడ శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుందని డీటెయిల్స్లో మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇవి మనకి కంప్లీట్ డీటెయిల్స్. March 1 దీనికి సంబంధించి అప్లై చేయడానికి జాబ్ రోల్స్కి లాస్ట్ డేట్గా మనకు అక్కడైతే రిక్రూటర్ మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏ విధంగా అప్లై చేయాలనేది చెప్తాను. ఇక్కడ మనకి ప్రతి జాబ్ రోల్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ యొక్క లింక్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఈ లింక్స్ అన్నీ కూడా నేను జాబ్ రోల్స్ని బేస్ చేసుకుని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్స్ ద్వారా డైరెక్ట్గా అయితే అప్లై చేసుకోండి. నేను ఒక జాబ్ రోల్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలనేది చెప్తాను. అది చూసి మీరు మిగిలినటువంటి జాబ్ రోల్స్కి అయితే అప్లికేషన్స్ పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్కి మనం ఇక్కడ ఒక లింక్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. surveys.infosysapps.com అనేటువంటి ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించిన ఇన్ఫోసిస్ యొక్క కెరియర్ ప్లాట్ఫామ్లోకి మనల్ని తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే క్రిందకి వెళ్ళినట్లయితే ఒక చెక్ బాక్స్ వస్తుంది. ఆ యాక్సెప్ట్ అనేటువంటి చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి మీరు యాక్సెప్ట్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. మీ మొబైల్లోనే సింపుల్గా అప్లై చేయొచ్చు. ఒకవేళ కనుక మీకు మొబైల్లో కుదరకపోతే, కొంతమందికి మొబైల్లో సబ్మిట్ అవ్వట్లేదు, సో మొబైల్లో కుదరనటువంటి వారు మీరు సిస్టంలో అయితే ఖచ్చితంగా అప్లై చేయండి. సో ఇక్కడ డీటెయిల్స్ అన్నీ చెప్తాను, చూసి అప్లికేషన్స్ పెట్టండి. ఫస్ట్ వన్ వచ్చేసి మీ జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత చూసుకున్నట్లయితే మీకు సంబంధించినటువంటి ఫస్ట్ నేమ్ అండ్ మీకు సంబంధించినటువంటి లాస్ట్ నేమ్ ఇవన్నీ కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో కరెక్ట్గా ఇవ్వండి. సో కరెక్ట్గా ఇచ్చినట్లయితే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా తర్వాత ఫర్దర్ రిక్రూట్మెంట్లో కూడా కరెక్ట్గా ఉంటాయి. ఇంకా లాస్ట్ నేమ్ కూడా మ్యాండేటరీ కాబట్టి లాస్ట్ నేమ్ కూడా మెన్షన్ చేయాలి. ఇంకా ప్రైమరీ ఈమెయిల్ అడ్రస్ అనేది కరెక్ట్గా ఇవ్వండి. మీకు ఏ లింక్స్ వచ్చినా ఫర్దర్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఆ ఈమెయిల్కే రావడం జరుగుతుంది. తర్వాత మీ యొక్క రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ని 512 KB లోపు ఉండేలాగా చూసుకొని కలర్ ఫోటోని అప్లోడ్ చేయాలి. తర్వాత మీ యొక్క రెజ్యూమేని మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలని మెన్షన్ చేశారు. సో ఓన్లీ PDF విత్ మ్యాక్సిమం సైజ్ 10 MB అన్నారు. సో PDF ఫార్మాట్లోనే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో PDF ఫార్మాట్లోనే అప్లోడ్ చేయండి. తర్వాత మీకు సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి. ఆల్టర్నేట్ కాంటాక్ట్ నెంబర్ ఆప్షనల్ అన్నారు, ఇవ్వకపోయినా పర్వాలేదు. డేట్ ఆఫ్ బర్త్ అనేది యాజ్ పర్ యువర్ డాక్యుమెంట్స్ ప్రకారం ఇవ్వండి. సిటిజన్షిప్ ఇండియన్ అని చెప్పేసి మెన్షన్ చేయండి. డూ యూ హ్యావ్ ఏ పాస్పోర్ట్ అన్నారు, సో ఉంటే ఎస్ అని, లేదంటే నో అని చెప్పేసి ఇవ్వండి, ప్రాబ్లం ఏమి ఉండదు. అలాగే మీ యొక్క అడ్రస్ వచ్చేసి యాజ్ పర్ ఆధార్ కార్డ్ ప్రకారం ఇవ్వండి, కరెక్ట్గా ఉంటుంది. తర్వాత చూసుకున్నట్లయితే మీ యొక్క పిన్ కోడ్ మెన్షన్ చేయండి. మీరు ఏ స్టేట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. మనకి మ్యాక్సిమం ఇక్కడ అన్ని స్టేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇంకా తెలంగాణ కూడా మనకి ఇక్కడైతే ఇచ్చారు. తర్వాత చూసుకున్నట్లయితే మీ యొక్క కంట్రీ, సిటీ ఇవన్నీ కూడా మెన్షన్ చేసి నెక్స్ట్ పేజ్పై క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించిన ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఇవన్నీ అడుగుతుంది. సో ఆ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా మీరు మెన్షన్ చేసి ఫైనల్గా అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఫర్దర్ రిక్రూట్మెంట్కి సంబంధించి మీకు మెయిల్ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ మీకు 1 డేలో రాకపోతే కొంచెం వెయిట్ చేయండి. 2-3 డేస్ పట్టవచ్చు, లేదా 1 వీక్ కూడా పట్టవచ్చు. మీరు కొంచెం పేషెన్స్తో వెయిట్ చేస్తే ఖచ్చితంగా మీకు రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఫర్దర్ డీటెయిల్స్ అనేవి మిమ్మల్ని త్రూ మెయిల్ ద్వారా కంపెనీ వారు కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇది అఫీషియల్ ఫ్రెండ్స్, ఎటువంటి ఫేక్ కాదు. మీకు నిజమని చెప్పేసి మీరు కనుక అనుకుంటే అప్లై చేయండి, లేదు నమ్మకం లేకపోతే వదిలేసేయండి. సో అలాంటి వాళ్ళని మార్చలేము. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.